హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి చామదుంపల పులుసు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చామదుంపలను తీసుకోవాలి. చామదుంపలను తీసుకున్న తర్వాత దానిపైన మట్టి అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటరు, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆ చామదుంపల్ని మనం బాయిల్ చేసుకోవాలండి. నేను కుక్కర్ పెడుతున్నాను, జస్ట్ ఒక 2 విజిల్స్ పెడుతున్నాను అంతేనండి. ఒకవేళ 3 విజిల్స్ పెడితే కనుక ఓవర్ కుక్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ చేసుకునేటప్పుడు అది బాగా మెత్తగా అయిపోతుంది. అలా అవ్వకుండా జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత పైన పొట్టంతా తీసేసుకుని వాటిని చిన్న ముక్కల కింద చేసుకోవాలండి. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని మనం ఇందాక ఏదైతే చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నామో చామదుంపల్ని వాటిని యాడ్ చేసుకోవాలండి. జస్ట్ నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే మనకి చామదుంపల్లో కొంచెం జిగురు అనేది ఉంటుంది. ఆ జిగురు అనేది పోవడం కోసం లైట్గా ఫ్రై చేస్తున్నానండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుని లైట్గా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఆ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ జిగురు పోవడానికి అంతే, విడివిడిగా మనకి పీసుల కింద రావడానికి కోసం. చూడండి, అలా వీడియోలో చూపించినట్టుగా లైట్గా గోల్డిష్ కలర్ వస్తే చాలు. దాన్ని సపరేట్గా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అగైన్ సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకుని ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. నేను అప్పటికప్పుడు జస్ట్ అలా దంచేసి వేసేసానండి. ఆ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టొమాటోస్లో వాటర్ అవన్నీ ఎగిరిపోయి టొమాటోస్ అనేవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మెత్తబడిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చామదుంపల ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ మీకు సరిపోయినంత యాడ్ చేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేంత నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను చింతపండు రసాన్ని ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేస్తానండి. ఓపెన్ చేసిన తర్వాత చూసారా, నేనైతే మరీ పులుసులాగా వాటరీగా ఉంచట్లేదండి. నేను కొంచెం దగ్గరికి ఎగరపెట్టేసుకున్నాను కర్రీలాగా. మేము అలాగే తింటాము. టేస్టీ చామదుంపల పులుసు రెడీ అండి. మనం ఎగ్ పులుసు చేసుకుంటే ఎంత బాగుంటుందో చామదుంపల పులుసు కూడా అంత బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.